పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అట్లాగే వ్యక్తిగతముగా మనము చేసేటువంటి ఏ ఆధ్యాత్మిక క్రియలైనా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుతూ ఉంటుంది. ఆ ప్రార్థన ప్రభావముతో మనం ఇతరులతో ఉండేటువంటి విధానము మనలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధత్వాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి కేవలం ప్రార్థన మాత్రం మన పరిశుద్ధత్వానికి కొలమాను కాదు. ఆ ప్రార్థన ప్రభావమున ఇతరులతో, తోటి సహోదరి సహోదరులతో మనం ఏ విధంగా ఉంటున్నామో దాన్ని బట్టి మన యొక్క పరిశుద్ధత్వము కానీ పవిత్రత కానీ ఉంటూ ఉంటుంది. దేవుడు పవిత్రుడే, కానీ ఆయన పవిత్రత ఇంకా పెంపొందేది, ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందేది మనతో ఉన్నటువంటి సంబంధం మూలంగానే. అట్లాగే మన తోటి సహోదరి సహోదరుల పట్ల ఉండేటువంటి సత్సంబంధం మూలముగా మనకి ఈ పరిశుద్ధత్వము కానీ పవిత్రత కానీ పెరుగుతూ ఉంటుంది. ఈనాడు సువిశేషము కానీ అట్లాగే లేవి కాండం మొదటి పట్టణము, ఆ లేవి కాండంలో కానీ ఇదే చెబుతూ ఉంటారు. ఇదిగో నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాడిని ప్రేమింపుము అనేటువంటి మాట మనం ప్రభుని నోట్లో మాత్రమే తెలుసుకోవటం లేదు. లేవి కాండములో ఈనాటి మొదటి పట్టణములో చివరి వాక్యముగా మనం వినబోతూ ఉన్నాం. నీ వలె నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఇతరులు కూడా ప్రేమించండి అనేటువంటి ఆజ్ఞ మోషే ఎప్పుడో ఇచ్చారు. దాన్ని బట్టి మీ పరిశుద్ధత్వం, అట్లాగే దాన్ని బట్టి మీరు మా ప్రజలు అని చెప్పి అందరూ చెప్పుకుంటారు అని ప్రభు నుడివాడు. ఇటువంటి ఉద్దేశంతో ప్రభుని మనసారా ప్రార్థించుకుంటూ, ప్రభువా, మా ఆధ్యాత్మిక శక్తి మీ నుండి వస్తుంది, మా ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ద్వారా మేము పొందాలి. అదే ప్రార్థనను మేము తోటి సహోదరి సహోదరుల పట్ల ఉండే సంబంధముతో మేము దాన్ని అనువాదం చేసుకుంటాం. దానిని ప్రేమ కానీ క్షమాపణ కానీ అర్థం చేసుకుని మనస్తత్వంతో అనువాదం చేసుకుంటాం అనేటువంటి మాట ప్రభువుకి ఇస్తూ ఈ పూజా బలిలో పాల్గొందాం. కొద్దిసేపు మౌనంగా ఉండి చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడుతూ ప్రభుని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా రక్షకుడువైన ఓ సర్వేశ్వర, మాకు హృదయ పరివర్తనము దయచేయము. దివ్యమైన నీ బోధలతో మా మనస్సులకు శిక్షణ ఇమ్ము. తద్వారా మేము తపఃక్రియల యందు నిమగ్నులమై సత్ఫలములను పొందగలుగుదుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ పొరుగు వారిని న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 18వ వచనము వరకు.
ప్రభు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమనెను. మీ దేవుడను ప్రభువుడైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధములాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామము అమంగళము చేయకుడు, నేను ప్రభువుడను. మీ పొరుగువానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునుపే మీరు కూలికి కుదుర్చుకొనిన వాని కూలీ చెల్లింపుడు. మూగవానిని శపింపకుడు, గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనా అడ్డుపెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు, నేను మీ ప్రభువును. మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు, సంపన్నులకు భయపడకుడు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరియొడ వ్యతిరేకంగా తిరుగులాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు, నేను ప్రభువును. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదములను గూర్చి అతన్ని మందలింపకుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనుకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు, నేను ప్రభువును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము 19వ కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వానికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువు కట్టడలు నీతికరమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనకు వివేచమును ఒసగును. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కల్ముషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయుడవు విమోచకుడవైన ప్రభు, నా పలుకులు నా ఎదలో తలంపులు నీ మన్నన బడునుగాక. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సువిశేషమునకు ముందు వచనము. అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, 25వ అధ్యాయము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనము వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్వితమైన సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును.
ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడై రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకే సిద్ధపరపబడిన రాజ్యము చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకొను. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాల్లో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, ఈ నా సోదరుల్లో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రము ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శించలేదు, చెరసాల్లో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనెను. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగివై ఉండుట, చెరసాల్లో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నించురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒక్కనికైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, లేవియా కాండములో చెప్పబడినటువంటి వాక్యాలు ఇదిగో పొరుగువాని పట్ల మనకున్నటువంటి ఒక మాదిరి, పొరుగువాని పట్ల మనం ఉండేటువంటి విధానములో జీవితంలో కొలమాను, ఇవన్నీ మనకు చెబుతూ చిట్ట చివరన నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమింపుము, అప్పుడే నా వలె మీరు కూడా పవిత్రులు అవుతారు అని చెప్పేసి ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ లేవియా కాండం అంటే అప్పుడు మోషే రాసినటువంటి ఈ గ్రంథాలు, ఇంకా వాళ్ళు ఈ వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు. దానికంటే ముందుగా వాగ్దాన భూమిలో ఏ విధంగా జీవించాలి అనే దానికి కొన్ని నియమాలు, ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలోనే ఈ మాటలు, అనగా అంతకు ముందు కేవలం అర్చకులు మాత్రమే, కొంతమంది ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు మాత్రమే పవిత్రులుగా ఉండాలి, మిగతా వారిని పవిత్రులుగా మార్చాలి అని చెప్పేసి ఆ విధంగా ఉండేది. కానీ మోషే మాటల్లో మీరు కూడా పవిత్రులు అవుతారు. అర్చకులకు ఉండేటువంటి పవిత్రత మీకు కూడా ఉంటుంది. అది మీ యొక్క జీవితము ద్వారా, జీవిత విధానము ద్వారా. హైందవ సాంప్రదాయము జీవిత విధానము, అది కేవలం వారు ఉండేటువంటి విధానం బట్టి. మన సాంప్రదాయములో క్రీస్తు భగవంతుడు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత దాని ప్రభావము మన జీవన విధానం, మన సొంత ప్రభావం కాదు. యేసు ప్రభుతో ఉన్నటువంటి మన సాన్నిహిత్యం, ఆ తర్వాత ప్రార్థన ద్వారా కానీ, ఆయన దీవెన ద్వారా కానీ మనకు వచ్చేటువంటి బలం ఉంటుంది చూడండి,
ఆ బల ప్రభావము మన జీవిత విధానం అవ్వాలి. ఎందుకంటే ఈనాటి సువిశేషములో ఇద్దరు ఎవరైతే పాపాత్ములుగా శాపగ్రస్తులుగా పరిగణింపబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా పరిగణింపబడ్డారో, ఇద్దరు అడిగిన ఒకే ప్రశ్న, అయ్యా ఈ విధంగా మేము చూసి ఈ ఈ విధంగా నువ్వు బాధపడుతూ చూసి మేము ఎప్పుడు సేవ చేసితిమి అని నీతిమంతులు. అట్లాగే శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారు, అయ్యా మేము ఈ విధంగా చూసి మేము ఎప్పుడు చేయకపోతుమి అని చెప్పేసి ఇద్దరు ఒకే ప్రశ్న వేస్తూ ఉన్నారు. అనగా వారికి తెలియకయే, నీతిమంతులు కూడా వారికి తెలియకయే మంచి పనులు చేయటం, అట్లాగే శాపగ్రస్తులు కూడా వారికి తెలియకయే చెడ్డ పనులు చేయటం చూస్తూ ఉన్నాం. రెండు విధానాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా మన జీవిత విధానం ఆ విధంగా ఉండిపోవాలి. అనగా మనం చేసేటువంటి మంచి అదేదో కష్టపడి చేయటం కాదు, అది మనము స్వతహాగా ఏ విధమైనటువంటి ఆటంకము, అట్లాగే ఏ విధమైనటువంటి సమస్య లేకుండా, ఎటువంటి కష్టము లేకుండా చేసేటువంటి పనిగా మార్చుకోవాలి అనేటువంటి భావన. అనగా ఈ మోషే కానీ లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు కానీ వీరు ఆ విధంగా ఎడారిలో సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా వారు ఏ విధంగా ఉండాలని చెప్పేసి యావే ప్రభు ఎప్పటికప్పుడు మోషేకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ఆయన రచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞలు ఇవ్వటం వేరు, దానిని ఆచరించే విధానములు వేరుగా ఉంటుంది. ఒకవేళ ఇదిగో మనము పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పేసి ఆ విధంగా ఆజ్ఞ ఉన్నప్పుడు ఆ పొరుగువారు ఎవరు, యూదులు మాత్రమేనా అనేటువంటి మాట వస్తూ ఉంటుంది. అప్పుడు మోషే యూదులు మాత్రమే కాదు, పరదేశులు మాత్రమే కాదు, మీలో కొంతమంది వితంతువులు ఉంటారు, మీలో కొంతమంది అనాథులు ఉంటూ ఉంటారు, వారు కూడా మీకు పొరుగువారు అని చెప్పేసి వివరణిస్తూ ఉంటాడు. దాన్ని మనం లేవియ కాండంలో చూస్తూ ఉంటాం, అట్లాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తూ ఉంటాం. వివరిస్తూ ఉంటాడు ప్రతి ఆజ్ఞ ఏ విధంగా ఉండాలో. అట్లాగే ఈనాటి మొదటి పట్టణంలో కూడా పొరుగువారి పట్ల మనకు ఉండేటువంటి ఒక సత్సంబంధంతో కూడినటువంటి ఒక విధానం ఇస్తూ ఉంటారు. ఇదిగో మీరు పగ పెంచుకోమాకండి, ఇదిగో వారి పట్ల ద్వేషం పెంచుకోమాకండి, వాళ్ళు తప్పులు చేసినా సరే ఎక్కువగా మీరు వారిని ఎత్తి పొడవమాకండి. ఆ విధంగా ఉన్నప్పుడు నీకు కూడా ఆ పాపం చుట్టుకుంటుందని చెప్పేసి ఇటువంటి మాటలు చెబుతూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ప్రభు చెప్పినటువంటి మాట నూతన ఆజ్ఞగా ఇచ్చాడు. నేను మేము ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మరి ఒక చోట మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించుకుంటారో అదే విధంగా ఇతరులు కూడా ప్రేమించండి. ఇతరులు మీకు ఏమి చేయకూడదురో అదే మీరు కూడా చేయండి. ఇవన్నీ ఒకటే, సారాంశం ఒకటే. సోదరుల పట్ల అనగా తోటి సహోదరుల పట్ల ఉండేటువంటి ప్రేమ ఇది ఊరికనే రాదు. ఒక వ్యక్తిని మన తోటి సహోదరుడు అర్థము చేసుకోవాలన్నా, వారిని క్షమించాలన్నా ఊరికనే రాదు. ఎందుకంటే అది మనకు సహజమైనటువంటి గుణము కాదు, విధానము కాదు. మనము ఎక్కువగా దాన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఎట్లాగంటే ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా, అట్లాగే ఆలోచన ద్వారా. ఒకవేళ నాకు ఎవరిపైన ద్వేషం ఉన్నట్లయితే నేను ఒకేసారి ఆ ద్వేషభావాన్ని ఒక క్షమాగుణంగా మార్చుకోలేను. దాని గురించి నేను ఆలోచన చేయాలి, కొంతసేపు ఆలోచన చేయాలి. ఎందుకని నన్ను ఆ విధముగా అన్నాడని, ఎందుకని ఏ పరిస్థితుల్లో ఆ విధంగా అన్నారని, ఆ తర్వాత నేను రేపటి నుంచి ఆ తర్వాత ఆ సంబంధం ఏ విధంగా నేను ఇంకోసారి నూతనీకరించుకోవాలి. ఒక వేదన పడాలి, ఒక ఆలోచన చేయాలి. ఆ తర్వాత మనకు ఆదరవు క్రీస్తు భగవంతుడే. ఆయన కడకు వెళ్ళి ప్రార్థించాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టుకోవాలి. తండ్రి, నీ వలే క్షమించేటువంటి గుణాన్ని మాకు దయచేయని చెప్పేసి ప్రార్థించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి మొదట్లో 1, 2, 3, 4 సంఘటనలు కష్టమవుతుంది. ఆ తర్వాత మన జీవిత విధానం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనలో కొంతమంది కూడా ఎవరైనా బాధపడుతూ ఉంటే టకటకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మనలో కొంతమంది, లేకపోతే నాలాంటి వాళ్ళు వెంటనే ఏమవుతుందో అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళటం అంటే జరగదు. వారు ఎందుకని వెళ్ళారు, మనం ఎందుకని వెళ్ళలేదని చెప్పేసి, మనం వెళ్ళలేదు కాబట్టి చెడ్డవాళ్ళం కాదు, వారు వెళ్ళారు కాబట్టి మంచి వాళ్ళు కాదని చెప్పేసి ఆ మాట కాదు. స్వతహాగా అనగా
వారు స్వచ్ఛందంగా వెళ్ళిపోతూ జీవితంలో భాగం చేసుకున్నారు. ఈ విధంగా మనం చూడవచ్చు. మరి అటు ఆ విధంగానే మన జీవితంలో కూడా పొరుగువారి పట్ల మనకు ఉండేటువంటి భావాలు కానీ, పొరుగువారి పట్ల మనం ఉండేటువంటి విధానాలు కానీ, ఇవన్నీ మనకి మన జీవితంలో భాగమైపోవాలి. మన జీవితంలో భాగం అవ్వాలంటే మనము కూడా దేవుని వలె పవిత్రులు అవ్వాలనే కోరిక ఉండాలి. ఆ కోరికను బట్టి ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు. మనము ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన దాని మాట కాకుండా, మనం మేకలమా లేకపోతే గొర్రెలమా అనేటువంటి మాట కాకుండా, మనందరము దేవుని చేత ఎన్నుకోబడిన వారం. మనందరము దేవుని యొక్క రక్షణ పొందుతూ ఉంటాం. అయితే ప్రభు మనకి జీవిత కాలాన్ని ఆయుష్ను ఇస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు క్రమపరుచుకోవటానికి. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనల్ని మనం క్రమపరుచుకోవచ్చు. మనం ఉండే విధానం, అట్లాగే ఆలోచించే విధానములో క్రమపరుచుకోవచ్చు. దాన్ని క్రమపరుచుకొని మనము ఏ విధముగా ఇదిగో నా యొక్క పవిత్రతను సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాలి. ఇదిగో దేవునికి మనకున్న సంబంధం మూలముగా నీలో గొప్ప శక్తి వస్తుంది. ఆ శక్తిని వాడాలి, లేకపోతే శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగం అనేటువంటిది ఏ విధముగా? సోదర ప్రేమ. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు అంటే అదే విధముగా నీ తోటి వారిని ప్రేమించు అనేటువంటి భావన. ఈ భావన మనము రచించుకోవాలి. అనగా దీన్ని మనమే రచించాలి. ఏ విధముగా ప్రేమించాలి? క్షమించాలా? అర్థము చేసుకోవాలా? లేకపోతే అసూయ ద్వేషం ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థించాలా? లేకపోతే వారి పట్ల మనకి ఏదైనా కోపభావం ఉన్నట్లయితే ఏ విధముగా నేను దాన్ని క్రమపరుచుకోవాలని చెప్పేసి మనం చేసుకోవాలి ప్రతి ఒక్కరము. అయితే దానికి బలము క్రీస్తు భగవంతుడే, మన ప్రార్థనా శక్తియే. దానికి బలము దేవుని యొక్క వాక్యమే. దానికి బలము దివ్య సప్రసాదమే. దాన్నే స్వీకరించబోతూ ఉన్నాం. ఆ దివ్య సప్రసాదము అనగా క్రీస్తు ప్రభుని యొక్క దివ్యమైన శరీరము. ఇదిగో ఇతరులు క్షమించడం ద్వారా ఆయన అర్పితం చేసుకున్న తనను తాను. ఆ క్షమాగుణాన్ని వ్యక్తపరుస్తూ ఆయన మరణించాడు. అటువంటి గుణాన్ని మనం మన జీవితం అలవరుచుకుంటూ మనం పవిత్రులుగా అవ్వటానికి గాను దోహదపడే ఏ విషయమైనా మన జీవిత విధానం, మన జీవితాన్ని బట్టి, మనకున్నటువంటి సంబంధాలను బట్టి మనల్ని మనం క్రమపరుచుకుంటూ దేవునికి సహాయం కోరుకుందుము. సజీవయాగముగా నా శరీరము సమర్పింతుము. సజీవయాగముగా నా శరీరము సమర్పింతుము. సర్వోన్నతుడా స్పందించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్పందించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంప్రీతిని వసదుమయా. సజీవయాగముగా నా శరీరము సమర్పింతుము. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యాని సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యాని సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవయాగముగా నా శరీరము సమర్పింతుము. ప్రియ సహోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, భక్తిమంతమైన ఈ మా బలి అర్పణము నీకు ఆమోదయోగ్యము అగునుగాక. నీ శక్తి మా జీవితములను పవిత్రపరచునుగాక. దయామయుడైన నీ ద్వారా మాకు పాపక్షమను లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపగా సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతులతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసనా, ప్రభునామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడుతుమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇదే ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం. ఆత్మల తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. అధికులు అల్పులు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. అధికులు అల్పులు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు.
ఐక్యము చేయును దివ్య విందు. ఇదే ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన మనసుకు సేద తీర్చును. జీవమునిచ్చెడి సంజీవని పాపులకిది పరమౌషధం. జీవమునిచ్చెడి సంజీవని పాపులకిది పరమౌషధం. పాపులకిది పరమౌషధం. ఇదే ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. పునీత ఇన్యాన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాసేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదుగాక. పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదుకు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మేక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరం తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. వారి తరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురుపట్టముచే మీ మహనీయ గురుపట్లంచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమైన శోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండునట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి లోకాశం నుండి కాపాడుగాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలమంతమగునుగాక. మిగుల ఫలవంతమగుగాక. వారి పరిచయను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసిగి, పరలోకములో పరలోకంలో వారికి వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటంగా నుండ చిత్తగించండి. నిత్య భాగ్యం యొక్క కిరీటంగా ఉండా చిత్తగించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి కనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీలో ఉంది రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారి వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమును స్వీకరించుట ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తివంతమైన నీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము నీ నుండి ఆధ్యాత్మిక శారీరక భద్రతను పొందుదుముగాక. ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రేపటి రోజున ఉదయం పూజ బలి ఉండదు, సాయంత్రం ఉంటుంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా.